హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, చాలా రోజుల తర్వాత నేనైతే నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీకి సంబంధించిన వీడియోతో మీ ముందరకైతే రావడం జరిగింది ఈరోజు. అండ్ మీరు గమనించొచ్చు, నేనైతే ప్రీవియస్‌గా నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీకి సంబంధించిన వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయడం జరిగింది. ఒక 2 వీడియోస్ అయితే ఉన్నాయి. 4 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. అండ్ నా ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఇది నా 4థ్ మంత్. సో, 4 నెలల తర్వాత ఉండే గ్రోత్‌ని మీరే గమనించొచ్చు. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే ఇంత ముందర నాకు ఈ సైడ్స్ కొంచెము ఆ హెయిర్ అనేది థిన్‌గా ఉండేది. ఇప్పుడు మొత్తం అంతా కూడా చాలా థిక్‌గా అయితే వచ్చేసింది. అండ్ మీరు గమనించొచ్చు, ఇదంతా కూడా లైక్ నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే నాకు మళ్ళీ తిరిగొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే నాకు ఫోటోస్, వీడియోస్ కొంచెం దిగాలంటే చాలా ఇష్టం అనమాట. ఆ హెయిర్ లాస్ వల్ల నేను ప్రాపర్‌గా దిగేవాడిని కాదు. సో, ఎందుకంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు కొంచెం లో అవుతున్నట్టు అనిపించేది. కానీ ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఐయామ్ లైక్ ఫీలింగ్ వెరీ గ్రేట్. ఎందుకంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా నాకు మళ్ళీ తిరిగొచ్చేసింది. అండ్ నేను చాలా చక్కగా వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ చాలా మంచిగా దిగుతున్నాను. అండ్ అవి డైలీ నా ఫేస్‌బుక్‌లో, నా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేసుకోగలుగుతున్నాను. అండ్ చాలా మందికి ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సంబంధించిన చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఎలా అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించిన తర్వాత మళ్ళీ వాటిని మనం హెయిర్ కట్ చేయించుకోవచ్చా? అవి పర్మనెంటా కాదా? కాస్ట్ ఎంత అవుతుంది? మళ్ళీ ఊడిపోతాయా? మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మెడికేషన్ వల్ల? సో, ఇలాంటి రకరకాల డౌట్స్ అయితే నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు. కాస్ట్ ఎంత అయిందని చెప్పేసి. సో, చాలా కాల్స్ అయితే వచ్చాయి. సో, వాటిలో కొన్నిటిని నేను ఈరోజైతే సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్దాం అనుకుంటున్నాను. సాల్వ్ ఇన్ ద సెన్స్ వాటికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే లైక్ చాలామంది ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన హెయిర్ పర్మనెంట్ అవునా? కాదా? మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. ఆబ్వియస్‌లీ అవి పర్మనెంట్ హెయిరేనండి. జస్ట్ మనకి ఏదైతే ఈ బ్యాక్ సైడ్ నాకైతే ఈ బ్యాక్ సైడ్ నుంచి హెయిర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి నాకెక్కడైతే థిన్ ఉందో, ఆ థిన్ ఉన్న ఏరియాస్‌లో నాకైతే ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో, దానివల్ల నాకైతే చాలా మంచి హెయిర్ రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ అవి పర్మనెంట్ ఆల్సో. కానీ మనం దానికి సంబంధించిన ప్రాపర్ డైట్ అనేది చేయాలి. అండ్ మెడికేషన్ గురించి నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవి. ఈ మెడికేషన్స్ అనేవి మనం కంటిన్యూ‌గా యూజ్ చేయవచ్చా? లేదా? అని చెప్పేసి. నేనైతే మెడికేషన్‌ని ఒక 6 మంత్స్ వరకు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాపర్ హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత ఆ మెడికేషన్‌ని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వీడియోస్‌లో అయితే చూసాను. మనకిచ్చే ఫినాస్టైల్ గాని, లేకపోతే మినాక్సిడిల్ గాని, అండ్ హెయిర్ సిరమ్స్ గాని, అండ్ విటమిన్ టాబ్లెట్స్, ఈ 4 రకాల టాబ్లెట్స్, మెడికేషన్స్, హెయిర్ ఆయిల్స్ అయితే ఇస్తారు. నేనైతే కంప్లీట్‌గా ఏదైతే ఆహ్, త్రూ టాబ్లెట్స్ ద్వారా తీసుకుంటామో వాటినైతే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 6 మంత్స్, ఓకే. 6 మంత్స్ తర్వాత కాకపోయినా 1 ఇయర్ తర్వాత స్టాప్ అయితే చేసేస్తాను ఖచ్చితంగా. కానీ మినాక్సిడిల్ అండ్ హెయిర్ సిరమ్ ఆ 2 కూడా నేను హెయిర్‌కి ఖచ్చితంగా యూజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ దాని తర్వాత వాళ్ళిచ్చే షాంపూ ఏదైతే వాళ్ళిస్తారో అది కంప్లీట్‌గా మనకి మెడికల్ షాంపూ అయితే ఉంటుందండి. ఆ మెడికల్ షాంపూని నేను యూజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అది ఆ షాంపూ యూజ్ చేస్తున్న తర్వాత నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా తక్కువుంది. అసలు లైక్ లేదని చెప్పుకోవచ్చు కొన్ని సినారియోస్‌లో. సో, ఐయామ్ గోయింగ్ టు యూజ్ దట్ షాంపూ అలాంగ్ విత్ మినాక్సిడిల్ అండ్ హెయిర్ సిరమ్స్. అండ్ సెకండ్ థింగ్, మనం ఆబ్వియస్‌లీ హెయిర్ కట్ కూడా చేయించుకోవచ్చు. మళ్ళీ ఎలా అయితే రీగ్రో అవుతుందో మన హెయిర్ అలానే రీగ్రో అవుతుంది. సో, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎంతయింది? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాస్ట్ ఎంతయింది ఏంటని చెప్పేసి. చూడండి, లైక్ కాస్ట్ అనేది పర్సన్ టు పర్సన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు వేసే గ్రాఫ్ట్స్‌ని బట్టి, మీరు తీసుకునే సర్వీస్ సెంటర్ లైక్ ఇన్ ద సెన్స్ ఆ క్లినిక్ కానివ్వండి, డాక్టర్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయితే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, డాక్టర్ మంచిగా ఉండాలి, క్లినిక్ మంచిగా ఉండాలి, మీకొచ్చే హెయిర్ గ్రాఫ్ట్స్ అనేవి క్వాలిటీ ఆఫ్ హెయిర్ గ్రాఫ్ట్‌ని తీసి ఇంప్లాంట్ చేసే పేషెన్స్ డాక్టర్‌కుండాలి. సో, ఇలాంటివన్నీ క్యారీ చేస్తాయి. నేనైతే చేయించుకున్న క్లినిక్‌లో పర్ హెయిర్‌కి ₹50 అయితే చార్జ్ చేస్తున్నారు. నేను కంప్లీట్‌గా 5000 హెయిర్ గ్రాఫ్ట్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ సమ్ అడిషనల్ చార్జెస్ అయితే ఉన్నాయి నాకు. సో, నేను రఫ్‌లీ ఎంత ఖర్చు చేశానో ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను. కానీ పర్ హెయిర్‌కి ₹50 అయితే ఖర్చు పెట్టానని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ థర్డ్ డౌట్ ఏంటంటే, ఫోర్త్ డౌట్ ఏంటంటే, మళ్ళీ మనకి ఇన్ ఫ్యూచర్‌లో ఈ హెయిర్ అనేది మళ్ళీ థిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఆబ్వియస్‌లీ అండి. లైక్ ఖచ్చితంగా మనకి వేసిన హెయిర్ కాకుండా రెగ్యులర్‌గా మన జెనరిక్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది థిన్ అవుతూనే ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్స్ కదా! మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ హెయిర్ కూడా థిన్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో, దాన్ని మనం ప్రాపర్ డైట్‌తో తగ్గించుకోవచ్చు. కైండ్ ఆఫ్ నేనైతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్‌ని అయితే కంప్లీట్‌గా చేంజ్ చేసేసాను. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాను. కైండ్ ఆఫ్ ఆల్మండ్స్ కానివ్వండి, క్యాష్యూ, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా నేను చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇంతకుముందు లెక్క నాకు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం వేరుగా ఉన్నాయి. ఎందుకంటే నాకు వర్క్ పరంగా కొంచెం లేట్‌గా తినాల్సొచ్చేది. అండ్ ఫ్రూట్స్ కూడా అంతగా తినేవాడిని కాదు. కానీ ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత
నేనైతే ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తినడం స్టార్ట్ చేశాను. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తింటున్నాను. అవి మీ హెయిర్ గ్రోత్‌కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ మోస్ట్‌లీ అవే డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఇవే డౌట్స్ మనకి రెగ్యులర్‌గా రికర్ అయ్యేవి. అండ్ దానివల్ల మనకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అప్పుడు ఏదైనా పెయిన్ ఉంటుందా? ఆబ్వియస్‌లీ పెయిన్ అనేది ఉండదు. ఎందుకంటే కంప్లీట్‌లీ యూ ఆర్ అనస్థీషియా. అనస్థీషియా వచ్చిన తర్వాత మీకు ఏదైతే మీకు ఆ మత్తు ఉంటుందో ఎక్కేస్తుంది ఆల్రెడీ. ఎక్కేసిన తర్వాత ఇంకా మీకు వాళ్ళు ఏం చేస్తున్న హెడ్ మీద మీకు అర్థమే కాదు. యూ కెన్ లైక్ సెన్స్ ఇట్ అంతే. ఏదో జరుగుతుంది నా తల మీద అంటారు గానీ, దానివల్ల పెయిన్ గానీ, ఏది గానీ అలాంటిది లేదు. అండ్ పీఆర్‌పీ సెషన్స్. నాకైతే కంప్లీట్‌గా 3 పీఆర్‌పీ సెషన్స్ అనేవి ఫ్రీగా ఇచ్చారు. నేనైతే ఈ డిసెంబర్ 25న సెకండ్ పీఆర్‌పీ సెషన్‌కి అయితే వెళ్ళబోతున్నాను. ఇంకొక పీఆర్‌పీ సెషన్ ఉంటుంది. ఆబ్వియస్‌లీ అది నేను మార్చ్‌లో చేయించుకుంటాను. సో, అదనమాట కంప్లీట్‌గా పీఆర్‌పీస్ గురించి. అండ్ ఆబ్వియస్లీ అంతే లైక్ మీరైతే నా హెయిర్ గ్రోత్‌ని చూడొచ్చు కంప్లీట్‌గా. నేను కూడా ఆ గ్రోత్‌ని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ నాకు ఇలా పెడితే చెయ్యి కొంచెం థిన్‌గా అనిపించేది. కానీ ఇప్పుడు నాకు హెయిరే తగులుతుంది గానీ, ఆ థిన్‌నెస్ అనేది కనబడట్లేదు హెయిర్‌లో. ఆ గ్రోత్ కూడా నాకు అర్థమవుతుంది. అండ్ నేనైతే ఈ హెయిర్‌ని ఇలానే పెంచబోతున్నాను. నేను హెయిర్ కట్ కూడా చేయించి ఆబ్వియస్లీ 4 మంత్స్ పైనే అయిపోతుంది. జస్ట్ ట్రిమ్మింగ్ వాటికి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు ఈ సైడ్స్‌కి చేస్తున్నాను గానీ, కంప్లీట్‌గా హెయిర్‌ని అయితే టచ్ చేయలేదు ఇప్పటిదాకా. చూద్దాం లైక్ 6 మంత్స్ తర్వాత ఒకసారి హెయిర్ కట్ అయితే చేపిస్తాను. అండ్ హెడ్ బాత్ విషయానికొస్తే చాలామంది డైలీ హెడ్ బాత్ చేసేవాళ్ళుంటారు. అండ్ వీక్లీ వన్స్ చేసేవాళ్ళుంటారు. కానీ ఆ హ్యాబిట్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. డే బై డే. అంటే ఈరోజు తలస్నానం చేస్తే రేపు వదిలేసి మళ్ళీ మర్నాడు. ఈ విధంగా హెడ్ బాత్ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అయితే నాకు సజెస్ట్ చేసింది. నేనైతే దాన్ని ఫాలో అవుతున్నాను. దానివల్ల లైక్ మనకి మంచి రిజల్టే ఉంది. నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది. సో, నా ఓవరాల్‌గా నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీ ఐయామ్ లైక్ సాటిస్ఫైడ్ విత్ దిస్ జర్నీ. అండ్ గ్రోత్ విషయానికి కూడా ఐయామ్ లైక్ వెల్ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ పీఆర్‌పీ సెషన్‌కి వెళ్తాను కదా! వెళ్ళినప్పుడు లైక్ నాకు డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు. సో, ఆ పాయింట్స్ నేను మళ్ళీ మీ ముందరగా తీసుకొస్తాను. హోప్ యూ గైస్ లైక్ అండర్‌స్టాండ్. అండ్ ఎవరికైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీ డౌట్స్‌ని కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను చేసిన దాంట్లో అది నేను ఫేస్ చేశానా లేదా? దానికి నాకు డాక్టర్స్ ఏ విధంగా సజెస్ట్ చేశారు అన్న పాయింట్స్‌ని నేను అదే కామెంట్‌లో రిప్లై అయితే ఇస్తాను మీకు. సో, అదండి లైక్ నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్టర్ 4 మంత్స్. యూ కెన్ సీ ద కంప్లీట్ రిజల్ట్ ఓవర్ హియర్. నేను కూడా కొంచెం మంచిగానే అనిపిస్తున్నాను వీడియో తీసుకుంటున్నప్పుడు గానీ, ఫోటోలు తీసుకున్నప్పుడు గానీ. ఎందుకంటే మనకి హెయిర్ అనేది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది కాబట్టి హెయిర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. మోస్ట్‌లీ అంతేనండి ఇంకా. నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళి పీఆర్‌పీ చేయించుకున్న తర్వాత ఆ వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందరకొస్తాను. సో, అంతవరకు నా ఈ వీడియోస్‌తో పాటు మా డ్యాడీకి సంబంధించిన బైక్ రిపేర్ సంబంధించిన వీడియోస్ కూడా చూడండి. వీఆర్ లైక్ వెరీ క్లోజ్ టు ఛానల్ మానిటైజేషన్. మోస్ట్‌లీ ఇక్కడ వరకు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్‌తోనే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవ్వబోతుంది. కంప్లీట్‌గా మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ మానిటైజేషన్ అనేది 4000 వాచ్ అవర్స్ రావాలి. 3900 కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక 100 వాచ్ అవర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 100 వాచ్ అవర్స్ కూడా మోస్ట్‌లీ నాకు ఈ వీక్‌లో లేకపోతే బై 25థ్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి ఆశిస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.